రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీరట్లో జరిగిన ఘటన మర్చిపోకముందే మళ్ళీ ఉత్తరప్రదేశ్లో పెళ్ళైన 15 రోజులకే మళ్ళీ భర్తను చంపేసింది. ఎస్, తన ప్రియుడితో ఆల్రెడీ లవ్ అఫైర్ ఉంది అండ్ భర్తని తొలగిద్దాం అనుకుని ఒక నెపం పన్ని మొత్తం ఇద్దరు కలిసి గన్తో పేల్చి ఇంకొకరికి సుపారీ కూడా 2 లక్షల దాకా ఇచ్చి కూడా చంపేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లో మరో మీరట్ తరహాలోనే ఘటన కూడా చోటు చేసుకుందని చెప్పుకోవాలి. పెళ్ళైన 15 రోజులకే భర్తను చంపించేసింది ఒక భార్య. ఎస్, డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా తన ఫేస్ కూడా చూస్తున్నాం మనం. తనే చంపించేసింది. అండ్ దిలీప్ తో పెళ్లి ఇష్టం లేకుండా ప్రగతి, తన పేరు ఎవరైతే చూస్తున్నామో తన పేరు ప్రగతి, అండ్ తన ప్రగతి యాదవ్ దిలీప్ యాదవ్ కి మార్చ్ 5న అంటే ఇదే ఇయర్ 2025 మార్చ్ 5న పెళ్లి జరిగింది. అండ్ ప్రగతి యాదవ్ కి ముందుగానే దిలీప్ తో పెళ్లి ఇష్టం లేదని చెప్పినప్పటికీ కూడా పెళ్లికి ముందే అనురాగ్ యాదవ్ అనే ఆయనతో లవ్ అఫేర్ ఉండేది. అతనితో పెళ్లి ఇష్టం లేని అని ప్రగతి పేరెంట్స్ కూడా నిరాకరించారు. వద్దు దిలీప్ యాదవ్ నే పెళ్లి చేసుకో అని ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసినప్పటికీ ప్రియుడు అనురాగ్ తో కలిసి భర్త మర్డర్ కు ప్లాన్ చేసింది ప్రగతి. భర్త హత్యకు బబ్లూతో అంటే బబ్లూ యాదవ్ అనే ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చి 2 లక్షలు కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకుంది. అంతేకాకుండా పెళ్లికి పెట్టిన బంగారం అమ్మి డబ్బులు ఇచ్చింది ప్రగతి. ఆ 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే తన డబ్బులు అంటే ఏదైతే బంగారం పెళ్లి తర్వాత పెడతారో ఆ డబ్బులు ఆ బంగారాన్ని అంతటిని కూడా అమ్మేసి డబ్బులు 2 లక్షలు ఇచ్చి కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. అయితే ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో మీరట్ కేసు మరవక ముందే మరో దారుణం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఓ మహిళ అంటే ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా అయితే మహిళ చూస్తున్నామో తనే ఆ మహిళ ప్రియుడితో కలిసి కుట్ర పన్ని పెళ్ళైన 15 రోజులకే భర్తను దారుణంగా హత్య చేయించింది. భర్తను హత్య చేసేందుకు ఓ వ్యక్తికి 2 లక్షల కాంట్రాక్ట్ కూడా ఇచ్చింది. ఔరయ్యలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రకారం మార్చి 19న ఓ వ్యక్తి పొలంలో గాయాలతో పడి ఉండాలని సహారా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందింది. దాని తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మరణించినట్లు కూడా అప్పటికే తెలిపారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో నిర్ఘాంతపోయే విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయని పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు. అసలు ప్రియుడితో కలిసి మృతుడి భార్య ఈ హత్యకు కుట్ర పన్నిందని పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు సూపరింటెండెంట్ అభిజిత్ శంకర్ కూడా మాట్లాడుతూ అసలు ఏం మాట్లాడారో, ఈ ఘటన గురించి తను ఏమంటున్నారో ఒకసారి విందాం. जनपद औरैया का थाना सहार क्षेत्र के अंतर्गत 19/3/2025 को 112 पर एक सूचना प्राप्त हुआ कि गेहूं का खेत में एक व्यक्ति घायल अवस्था में पड़ी है। इसमें प्रथम दृष्टया ऐसे प्रतीत हो रहा है कि कोई अज्ञात लोग द्वारा उनके साथ गंभीर रूप से मारपीट करके घायल कर दिया गया। सूचना मिलने पर 112 का पुलिस तुरंत मौके पर पहुंचा और थाने के पुलिस के सहयोग से और जनता का सहयोग से तुरंत ही उस आदमी को इलाज हेतु हॉस्पिटल भेजा गया है और उस आदमी का पहचान दिलीप यादव का हुआ है, जो मूलतम मैनपुरी का निवासी है और हाल में औरैया का दिबियापुर इलाके में रह रहा था। प्रस्तुत व्यक्ति को 3 दिन बाद उनका इलाज के दौरान उनका मृत्यु भी हो जाता है और इलाज के दौरान ये भी पता चलता है कि उनको किसी ने गोली भी मारा है। पूरा घटना को दिलीप यादव के भाई द्वारा दिया गया तहरीर के अनुसार थाना सहार पर मुकदमा अपराध संख्या 44/25 अंतर्गत धारा 109 BNS में पंजीकृत किया गया था, जो अटेम्प्ट टू मर्डर धारा है, और जब इनका मृत्यु हो गया उसको 103(1) पे कन्वर्ट कर दिया गया है। थाना सहार का टीम और जनपद औरैया का SOG टीम द्वारा तुरंत ही इस केस में अनावरण हेतु लग गया था और इस ब्लाइंड मर्डर केस को रिकॉर्ड टाइम में आज खुलासा कर दिया गया है। ఎస్, అయితే విన్నారు కదా అసలు పోలీస్ ఏం మాట్లాడారు ఈ ఘటన గురించి. బిఎన్ఎస్ యాక్ట్ కింద అటెంప్ట్ టు మర్డర్ కింద కూడా వాళ్ళిద్దరికి పేర్కొంది ఈ కేసు. తనకి తన ప్రియుడికి అలాగే బబ్లు అనే వ్యక్తి ఎవరైతే సుపారీ ఇచ్చారో తనందరూ కూడా ముగ్గురు ఇప్పుడు పోలీస్ అదుపులో ఉన్నారు. అండ్ ఇదంతా కలిసి మృతుడి దిలీప్ ని చంపారు కాబట్టి మృతుడు దిలీప్ వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేసేవాడని, అతడికి మార్చ్ 5న అంటే ఈ 2025 మార్చ్ 5వ తారీఖున ప్రగతి అనే యువతితో వివాహం జరిగిందని ఇప్పటికే పోలీసులు తెలిపారు. అయితే ప్రగతి అదే గ్రామానికి చెందిన అనురాగ్ యాదవ్ తో ప్రేమ వ్యవహారం నడుపుతోందని కూడా తెలిపారు. పెళ్లి కూడా తనకు ఇష్టం లేకుండానే జరిగింది అని కూడా ప్రాథమికంగా వాళ్ళు సమాచారం అందింది అని కూడా చెప్పారు. మరి దిలీప్ తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని, భర్తను వదిలించుకునేందుకే భార్య ప్రగతి ప్రియుడితో కలిసి కుట్ర పన్నారని కూడా పోలీసులు ఇప్పటికే తెలిపారు. అయితే ఇదే నేపథ్యంలో భర్తను చంపించేందుకు బబ్లు యాదవ్ అనే వ్యక్తికి 2 లక్షల కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకున్నారని చెప్పారు. అసలు ఆ 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయంటే పెళ్లికి యూజువల్ గా అమ్మాయిలకి
వాళ్ళకి బంగారం ఇంకా డబ్బు పెడతారు కాబట్టి ఆ బంగారాన్ని అంతా కూడా అమ్మేసి ఇప్పుడు ఆ 2 లక్షలు కాంట్రాక్ట్ కుదిరించుకొని తన భర్తనే చంపే ప్లాన్ వేసింది. దిలీప్ కు మాయమాటలు చెప్పి ఆ పొలాల వైపు తీసుకెళ్లి అతడిపై దాడి చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత తుపాకీతో కాల్చి చంపి పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కాంట్రాక్టుకు హంతకుడు అలాగే మృతుడి భార్య ఆమె ప్రియుడిని అదుపులోకి ప్రస్తుతానికి పోలీసులు అయితే తీసుకున్నారు అండ్ విచారిస్తున్నారు. విచారణలో తేలిందైతే ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే వెల్లడించారు పోలీసులు కూడా. అంటే ఈ లవ్ స్టోరీకి తను అడ్డంగా ఉన్నారు, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పెళ్ళైన 15 రోజులు అంటే పెళ్లి అయిన 16 రోజుల దాకా కూడా భార్య ఎవరైతే ఉంటారో కొత్త పెళ్లి కూతురు అని అంటారు, గాజులు కూడా తీయకుండా ఉంటారు. అంత లోపలే ఇంతటి పన్నాగం పన్నింది. అంతేకాకుండా ప్రియుడితో కలిసి ఇంకో 2 లక్షలు సుపారీ ఇచ్చి బబ్లు యాదవ్ అనే వ్యక్తికి తిను ముగ్గురు కలిసి ప్లాన్ చేసి పొలాల్లోకి తీసుకెళ్లి అక్కడ దాడికి గురి చేసి దాని తర్వాత తుపాకీతో కాల్చి మరీ చంపేశారు. అసలు ఇంత దారుణానికి ఎందుకు పాల్పడింది అని అంటే తనకు ఆల్రెడీ ఇంకొకరితో లవ్ అఫేర్ ఉంది కాబట్టి వాళ్ళ ఇద్దరు లవ్ అఫేర్కి దిలీప్ యాదవ్ అడ్డుగా ఉన్నాడు. తనకి ఇష్టం లేకుండా ఫోర్స్ చేసి పెళ్లి చేశారు కాబట్టి అనురాగ్ యాదవ్ పైన ఉన్న ప్రేమతోనే ఇదంతా చేశానని ఇప్పటికే ప్రగతి తెలిపారు. అయితే ఉత్తరప్రదేశ్లో వారం కిందటే జరిగిన ఈ మీరట్ ఘటనలో తను ఎప్పుడైతే సిమెంట్లో దాచిపెట్టి తన నేవీ ఆఫీసర్ భార్య ఇదంతా చేసిందో తను చంపేసి ఆ ఘటన మర్చిపోయే లోపలే ఈ ఘటనకు పాల్పడింది. అయితే పెళ్లి మార్చి 5న అయింది, మార్చి 19న హత్యకి పాల్పడింది. అంటే 15 రోజుల గ్యాప్లోనే కరెక్ట్గా 15 డేస్ కూడా ముగియక ముందే ఇలాంటి దారుణానికి పాల్పడింది. ఎందుకు ఇలాంటి చేసింది అన్న దానిపైన పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది బిఎన్ఎస్ యాక్ట్ కింద నమోదైంది. బిఎన్ఎస్ అటెంప్ట్ టు మర్డర్ కింద వీళ్ళిద్దరూ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. దీని తర్వాత ఎలాంటి శిక్ష పడుతుందన్న దానిపైన అయితే వేచి చూడాలి.